హలో నమస్తే, మీ సీతా కళ్యాణి. అయితే ఈ రోజు మనం చంటి పిల్లల్ని చూస్తుంటాము. చాలా మంది చాలా ఎక్కువసేపు పడుకుని పోతూ ఉంటారు. మినిమం నార్మల్ గా అయితే చంటి పిల్లలు 18 అవర్స్ దాకా అయితే పడుకుంటూ ఉంటారు. సో దానికైతే మనం భయపడాల్సిన పని లేదు. కానీ వాళ్ళు మధ్యలో లేస్తూ ఉంటారు, పాలు తాగుతూ ఉంటారు, మళ్ళీ పడుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి మనలాగా జాబ్స్ లేవు, ఇంట్లో గబగబా వంట చేయాలని పని ఉండదు, ఈఎంఐస్ ఉండవు. సో ఇవేమి ఉండవు. వాళ్ళకి బరువులు బాధ్యతలు, IAS కి ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచన కూడా ఉండదు. సో ఎందుకు అందుకనే ఇంకేం ఖాళీగా ఉంటారు కాబట్టి పడుకుంటారు. దానికి మీరు అంత టెన్షన్ తీసుకుని భయపడాల్సిన పని అయితే అస్సలు లేదండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ పడుకుని పోతున్నారు అన్నప్పుడు అది మీ అదృష్టం అయి ఉంటుంది. అలా కాకుండా జస్ట్ జోకింగ్ అండి. ఒకవేళ పడుకుని పోతున్నారు అంటే కనుక కాలు మీద ఇలా గట్టిగా అమ్మా బుజ్జి పాప అని కాదు, జస్ట్ మీరు ఇలాగా టక్మని ఒక జలకిచ్చారంటే లేస్తారు. టక్మని ఫీడింగ్ కోసం వాళ్ళు వెతుక్కుంటారు. సో అలా ట్రై చేయండి. 2 అవర్స్ దాటి కూడా ఇంకా ఎక్కువసేపు పడుకుంటున్నారు అంటే కనుక ఇలా ట్రై చేసి మీరు ఫీడింగ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎప్పటికప్పుడు ఒకసారి లేస్తున్నారా లేదా, ఏంటి మోషన్ అవుతున్నారా, యూరిన్ అవుతున్నారా, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి మనం. అర్థమవుతున్నారా అండి? అండ్ ఇంకొకటి అండి, ఇంకా అలా కాకుండా ఇంకా డ్రౌజీగా అలా ఎక్కువ మత్తుగా ఉన్నారు పడుకుంటున్నారు అంటే కనుక ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఓకేనా? మీ సీతా కళ్యాణి.